నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయ. పదవుల కోసం మాత్రమే వైసీపీలో ఉండేవారు నిజమైన పార్టీ వారు కాదని, పార్టీ పట్ల అధినాయకులు జగన్మోహన్ రెడ్డి పట్ల లాయల్టీగా ఉన్నవారు మాత్రమే చిరకాలం పార్టీలో మనగలుగుతారని, అలాంటి వారికి వైసీపీ ప్రాధాన్యత ఇస్తుందని రాజ్యసభ సభ్యులు రీజన్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడారు. పార్టీ అధ్యక్షులు ఆదేశించిన విధంగా ప్రతి ఒక్కరూ మాట తప్పకుండా పాటించాల్సి ఉంటుందన్నారు. అధ్యక్షుల వారి మాట గీత దాటితే అలాంటి వారిపై చర్యలు తప్పవన్నారు. పార్టీ పైన చేసే విమర్శలను పార్టీలో ఉన్నవారు తిప్పికొట్టాల్సిందేనన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డికి పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉందని, ఆయనకు ప్రజాబలం ఉందని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరి వ్యక్తి అని, అతని గురించి ఎలాంటి సందేహం అక్కరలేదని విజయసాయిరెడ్డి అన్నారు. పదవుల కోసం మాత్రమే పార్టీలో ఉండేటటువంటి వాళ్ళు నిజమైనటువంటి పార్టీ కార్యకర్తలు కాదు. పార్టీ పట్ల లాయల్టీ, పార్టీ అధినాయకుడి పట్ల లాయల్టీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిరకాలం మనగలుగుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ప్రాధాన్యత ఇస్తుంది. పార్టీ అధ్యక్షులు ఇది ప్రాంతీయ పార్టీ, పార్టీ అధ్యక్షుల ఆదేశమే వేదంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా మాట తప్పకుండా అధ్యక్షుల వారు ఇచ్చిన ఆదేశాలను పాటించాలి. అటువంటి వారు పాటించినటువంటి వారికి ఒక టాలరెన్స్ లిమిట్ అన్నటువంటిది ఉంటుంది. ఆ యొక్క గీత దాటినట్లయితే తప్పకుండా ఒక స్పెసిఫిక్గా అవసరం లేదు. నేను ఇప్పుడే దాని మీద నేను మాట్లాడాను. నేను దానిపైన స్పష్టత ఇచ్చాను. పార్టీలో దాని డిఫరెన్స్ ఏంది? తిట్టడం వేరే, పార్టీని ఏదైతే మన మీద విమర్శలు చేశారో దాన్ని తిప్పికొట్టడం వేరే. బాలినేని వాసన్న ఈ యొక్క పార్టీకి, ఈ పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆయనకి ప్రజాబలం ఉంది, ప్రజల సపోర్ట్ ఉంది. అందులో మన గౌరవ ముఖ్యమంత్రి వారికి అతి దగ్గర వ్యక్తి కూడా. కాబట్టి దాని గురించి ఎటువంటి సందేహం ఎవరికి. ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఇటీవల నియమితులైన తాటిపత్తి చంద్రశేఖర్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో మార్కాపురంలో 7 హిల్స్ హోటల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య నాయకుల పరిచయ కార్యక్రమానికి వస్తున్న చంద్రశేఖర్ కు దారి పొడవునా స్వాగతం పలికారు. పూలు చల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. హోటల్లో జరిగిన సమావేశంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, వైసీపీ ముఖ్య నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.
కలిసిన ఎర్రగొండపల్లి నాయకులు దయచేసి కుర్చీలో కూర్చోవాలన్నా. నెక్స్ట్ పెద్దదోర్నాల మండలం కుర్చీలో కూర్చోవాలని కోరుతున్నాం. నాయకులందరూ ఎలాంటి ప్రలోభాలకు అవకాశం లేకుండా ఎన్నికలను పారదర్శకంగా స్వేచ్ఛగా నిర్వహించేందుకు అవసరమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ బలోపేతంపై తక్షణమే దృష్టి పెట్టాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై ప్రకాశం భవనంలోని ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు తరలింపు, బహుమతుల పంపిణీ, మద్యం సరఫరా కట్టడికి ఇప్పటి నుండే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. జిల్లా స్థాయిలో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనుమానాస్పద స్థితి ఉంటే ఏ అధికారినైనా తనిఖీ చేయవచ్చని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ రకాల గోదాముల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించాలని, సరిహద్దుల్లోని చెక్పోస్టులను బలోపేతం చేయాలన్నారు. ప్రైవేటు పార్సిల్ సంస్థలతో సమన్వయం చేసుకుని ప్రలోభ వస్తువులను రవాణా చేయకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రతి లావాదేవీలకు సంబంధించి బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ మల్లికా గార్గ్, ఏఎస్పీ నాగేశ్వరరావు, మార్కాపురం ఉప కలెక్టర్ రాహుల్ మీనా, ఈఎస్ ఆవులయ్య, జిల్లా ఖజానాధికారి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. Whatever related to your CGST or any kind of your drugs or NDPL related activities or anything related to DRI comes, DRI wale evaru ikkada undaru kada, you will be connecting, CGST will be connected to DRI. So normally the intelligence comes to the customs. So these different enforcement agencies anni kuda we can have one cumulative or integrated control and command kosamu ee particular proprietary activities chestunnamo. So though the intelligence gathering per se, okay, so that manakuntunna purview of intelligence gathering is different. Meekuntunna database, meekuntunna what do you say, scope, ఇదన్నీ కూడా డిఫరెంట్గా ఉంటున్నప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ కల్మినేట్ ఇంటూ అ కామన్ అబ్జెక్టివ్ ఆఫ్ రిడ్యూసింగ్ దిస్ ఇండ్యూస్మెంట్స్ ఇన్వాల్వ్ క్యాష్. ఓకే, క్యాష్ సస్పీషియస్గా ఎక్కడ కూడా అన్యూజువల్ క్యాష్ విత్డ్రాయల్స్, క్యాష్ మూవ్మెంట్స్ ఏముంటాయి కూడా దట్ కమ్స్ అండర్ ద పర్వ్యూ నౌ. వీఆర్ కమింగ్ ఆల్మోస్ట్ నియర్ టు ది ఎలక్షన్స్ వల్ల ఇప్పటి నుంచి వీ నీడ్ టు ప్రిపేర్ అవర్. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడి పందాలు, జూదం నిర్వహిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు. జిల్లాలోని పోలీసు యంత్రాంగం మొత్తం ఆ దిశగా విధులు నిర్వర్తించాలని సిబ్బందిని, అధికారులను ఆదేశించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జూద క్రీడలు వద్దని, సాంప్రదాయ క్రీడలే ముద్దని హితవు పలికారు. కోడి పందాలు, జూదం, గుంట ఆటలు నిర్వహించడం నిషేధించామన్నారు. అలాంటి వాటిని ఆడినా, ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ వంటి పోటీలతో పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ తరఫు నుంచి అందరికీ వెరీ హ్యాపీ విషెస్ ఫర్ ద అప్కమింగ్ సంక్రాంతి ఫెస్టివల్. సంక్రాంతి ఫెస్టివల్ కోసం మనం పోలీస్ తరఫు నుంచి చాలా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ట్రెడిషనల్గా ఇక్కడ ఒక కల్చర్ ఉంది, ఈ కోడి పందాలు ఆడతారు, ప్లస్ గ్యాంబ్లింగ్, పేకాట ఆడుకుంటారు. సో ఇవి అన్ని నేరాలు ఉన్నాయి. పర్టికులర్లీ కాక్ ఫైటింగ్, కోడి పందాలు, అది ఒక సుప్రీంకోర్టు, మన ఆనరబుల్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేరకు కూడా అది దాని మీద చాలా గట్టిగా ఉండడానికి మనకి గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో మనం ఎక్కడ ఇవి అలౌ చేయము. దీనికోసం ఆల్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్కి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి అన్నీ జరిగితే మనం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము, అరెస్ట్ చేస్తాము ఇలాంటి ఎవరు వాడుకుంటే.
సో నా రిక్వెస్ట్ ఉంది కి మనం మంచిగా సెలబ్రేట్ చేయాలి ఫెస్టివల్. మనం ట్రెడిషనల్ గేమ్స్ ఉంటాయి, అవి అన్నీ ఆడుకోవాలి, మన ఫ్యామిలీ రిలేటివ్స్తో పాటు ఎంజాయ్ చేయాలి. బట్ ఇలాంటి రాంగ్ నేర్లులో మనం పాల్గొకపోతే అది మన కోసం బాగుంటుంది. సరస్వతి విద్యా సంస్థల 33వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా సాగాయి. నగర పరిధిలోని చెరువుకొమ్మపాలెం గ్రామంలో ఉన్న సరస్వతి విద్యా సంస్థల క్యాంపస్లో జరిగిన వేడుకలకు కళాశాల చైర్మన్ కెవి రమణారెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగార్ సుజాత హాజరయ్యారు. గత 33 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి వారి ఉన్నత భవిష్యత్తుకు శ్రీ సరస్వతి విద్యా సంస్థలు కృషి చేశాయని ఎంపీ మాగుంట అన్నారు. 33 సంవత్సరాలుగా సరస్వతి విద్యా సంస్థలు ఎంతో ప్రగతి సాధించాయన్నారు. విద్యా వ్యవస్థలో ప్రస్తుతం నెలకొన్న పోటీ ప్రపంచంలో ఇలా ఎదగడం ఎంతో కష్టతరమైన పని అని, దీన్ని సాధించిన యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. పెద్ద పెద్ద విద్యా సంస్థలు గ్రామ స్థాయిలో తమ సంస్థలను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులున్నాయన్నారు. కళాశాల అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులతో పాటు మంచి అధ్యాపక బృందం, హాస్టల్ వసతి ఉండాలన్నారు. సరస్వతి విద్యా సంస్థలు ఇంకా ఎదిగి యూనివర్సిటీ స్థాయిలోకి వెళ్లాలని మాగుంట ఆకాంక్షించారు. పల్లెటూరులో 33 సంవత్సరాల క్రిందట విద్యా సంస్థను స్థాపించి నగరం వరకు విద్యాసంస్థను విస్తరించిన సరస్వతి విద్యాసంస్థల యాజమాన్యాన్ని అభినందిస్తున్నానని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఎంతో అంకితభావంతో నిబద్ధతతో పనిచేయబట్టే ఈ స్థాయికి విద్యాసంస్థలను తీసుకురాగలిగారన్నారు. నేటి యువత తల్లిదండ్రుల మీద ప్రేమ, గౌరవం అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ మద్దిశెట్టి శ్రీధర్, రెక్టాస్ చైర్మన్ ప్రకాష్ బాబు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కెవి రమణారెడ్డికి అభిమానులు, కళాశాల డైరెక్టర్లు గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, సీఈఓ సురేష్, కుప్ప రంగనాయకులు, బెల్లం సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. పేరెంట్స్ కి ముఖ్యంగా వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మాగుంట కుటుంబం తరఫున తెలుపుతూ, స్టూడెంట్స్ పిల్లలకి అందరికీ, బాయ్స్ అండ్ గర్ల్స్కి దీవెనలు కూడా తెలుపుతూ ఉన్నాను. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ 33 సంవత్సరాల్లో ఇటువంటి ప్రగతిని కూడా సాధించాడు మన సోదరుడు ఏవి రమణారెడ్డి గారండి. చాలా కష్టతరం ఇది. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎడ్యుకేషన్ అనేది ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడైనా ఎడ్యుకేషన్కి సంస్థలు అనేది ఒక పట్టణంలోనే ఉండాలనేది అవసరం లేని పరిస్థితులు వచ్చాయి. గ్రామాన కూడా ఈ విద్యా సంస్థలు కూడా వెలిచాయి. మంచి ఫ్యాకల్టీ, ఎప్పుడు రమణారెడ్డి గారు చెప్పినట్టుగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్, ఇవన్నీ చాలా బేసిక్ థింగ్స్. ఇవన్నీ ఎక్కడైనా ఏర్పాటు చేసేదాని కొరకు చాలామంది పెద్దలందరూ కూడా అన్ని ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో కూడా పెడుతున్నారు. We have been seeing lot of universities in India. Autonomous అవుతుంది, డీమ్డ్ అవుతుంది, ప్రైవేట్ అవుతుంది ఉన్నప్పుడు కూడా విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కూడా తీసుకురావటం అనేది ఈరోజు ఇది ఇట్స్ బికమింగ్ ఏ కాంపిటేటివ్. తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో ఒక తల్లిగా నాకు కూడా తెలుసు. అదివరకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళ దగ్గర పెరుగుతూ మంచి ఏదో చెడేదో నేర్పించే రోజుల నుంచి ఈరోజు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు, మా కుటుంబము, మేమిద్దరము, మాకిద్దరు, ఈ రకంగా డివైడ్ అయిపోతూ అసలు మనం ఎటుపోతున్నామో అర్థం కాని అయ్యమయ్యే పరిస్థితుల్లో మరి తల్లి పని చేస్తుంది, తండ్రి పని చేస్తుందంటే పిల్లలు మరి స్కూల్స్కో కాలేజెస్కి వెళ్ళిపోతున్నారు. ఎవరు ఏం చేస్తున్నారో మన ఇంటి పరిస్థితులు ఎవరికి అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా ఒకే ఇంట్లో నలుగురు ఉన్నా కూడా ఎవరి సెల్ ఫోన్లు వాళ్ళవి, ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి రూమ్స్ వాళ్ళవి, ఈ రకంగా ఎవరి ఉద్యోగాలు వాళ్ళవి, ఎవరి భవిష్యత్తు వాళ్ళది అనే విధంగా ఒకరితో ఒకరి సంబంధాలు లేకుండా ఉన్నవి ఈ రోజులు. అందుకనే పిల్లలు చదువుతున్నారా లేదో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో, అంటే తెలుసుకోకూడదని కాదు, వాళ్ళకుండే బిజీలో పిల్లల్ని బాగా పెంచాలని చెప్పి వాళ్ళు కష్టపడి ముందుకు నడిపిస్తున్న ఇన్స్టిట్యూట్ సిబ్బందికి అలాగే యాజమాన్యానికి కూడా చాలా ధన్యవాదాలు చెప్పాలి. సో మీ అందరూ కూడా చదువు లేకుండా ఎవరు ఎక్కడికి పోలేం. దానికి ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను. ఒక పల్లెటూరులో చదువుకొని ఈ స్థాయికి వచ్చి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి అక్కడ కూడా మా దగ్గర ఒక 6,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు ఈరోజు.
సో ఇవన్నీ సాధించాలి అంటే ఒక్కటే, ఆ రోజు మనకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ మనకున్న ధైర్యం ఏంటంటే చదువు. ఆ చదువులో పిల్లలు మీరు చదవాల్సిన టైం ఇదే, గట్టిగా చదివి మంచి ర్యాంకులు తెచ్చుకొని తర్వాత మీరు చదవబోయే కొద్దిమంది వ్యక్తుల్లో నేను ఒకడిని. ఎంత డెడికేషను, ఎంత డిటర్మినేషను ఈ యొక్క వ్యక్తిలో ఉందంటే మొదటి నుంచి కూడా విద్యా సంస్థల పట్ల, విద్యార్థుల పట్ల అది ఒక మనీ గెయినింగ్ అనే కాన్సెప్ట్ తీసిపెట్టి పక్కన పెట్టి మనం చేసే పని ఖచ్చితంగా క్వాలిటేటివ్గా చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది అనే ఒకే ఒక ఎయిమ్తో మొదటి నుంచి ఆయన పైన ఉండేది. ఒకనొక టైంలో 2009లో అనుకుంటా మా రమణారెడ్డి రాజకీయాలకు వెళ్ళిపోవాలనుకున్నాడు. 2009లో నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డిని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైసీపీ శ్రేణులు, మాగుంట అభిమానులు ఎంపీ మాగుంటను కలిసి ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై మాగుంటతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యత్వ యోగ్యత సిద్ధ్యర్థం దిగ్విజయ యోగ్యత భజ బ్రహ్మాజ ఆధిక్యేత్యం ప్రజాం దదుః భాగదేయేనైవైనం ప్రణయతే బ్రాహ్మణ ఆవిషేయముద్ధరేతు బ్రాహ్మణుడు కుమారు నేను కాఫీ తీసుకోండి. గోపి మరి ఏందో మన శ్రీనివాస్ రెడ్డి గారు 10,000 పదార్లు వెయ్యొద్దు. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలకు వెళ్లే వారితో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతోంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున సొంత గ్రామాలకు వెళ్లే వారితో బస్టాండ్ సందడిగా మారింది. ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు సరిపడినన్ని బస్సులు ఏర్పాటు చేసినా కూడా అంచనాలకు మించి ప్రయాణికులు వస్తుండటంతో ఆర్టీసీ అధికారులు చేతులెత్తేశారు. దీంతో ప్రయాణికులు సొంత ఊళ్లకు వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకునే పనిలో పడ్డారు.
వైసీపీ అధిష్టానంతో తనకు ఎటువంటి విభేదాలు లేవని, విభేదాలు పెట్టుకునే వ్యక్తిని కాదని, అలా ఉన్నాయని మీడియాలో వచ్చే కథనాలను నేను పట్టించుకోనని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. కందుకూరులోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తనకు ఉన్న అధికారాన్ని కేవలం కందుకూరు నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తానని మహీధర్ రెడ్డి అన్నారు. నన్ను నేను ఊహించుకునే ఆశలు పెట్టుకుంటేనో అధిష్టానంతో విభేదాలు వస్తాయని నాకు అలాంటి ఆలోచనలు లేవన్నారు. పార్టీ పెద్దలకు తెలియకుండా కొంతమంది మధ్య వ్యక్తులు ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయాలనే ప్రతిపాదన తీసుకువచ్చారని, వాటిని నేను నిర్ద్వందంగా తిప్పికొట్టానన్నారు. అది చేస్తేనే సీటు ఇస్తామన్నది ఒట్టి మాట అన్నారు. టిక్కెట్ ఇవ్వకపోతే ప్రశాంతమైన జీవితం కోరుకుంటానన్నారు. 2014లో ఇరు పార్టీలు ఆహ్వానించాయని, సిద్ధాంతం కలిగిన, ఆలోచన కలిగిన కుటుంబంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నేను సానుకూలంగా భావిస్తానని మహీధర్ రెడ్డి తెలిపారు. అధిష్టానానికి నాకు ఏ రకమైన పరపత్యాలు ఉంటే నాకు ఈ వయసులో నాకు ఎవరితో పరపత్యాలు లేవు. పరపత్యాలు పెట్టాలని మీడియాలో అనేక రకాల కథనాలు వచ్చినా నేను వాటిని పట్టించుకునేవాడిని కాదు. నా ఆలోచన, నా భావన కేవలం కందుకూరు నియోజకవర్గంలో నాకు అవకాశం వచ్చినప్పుడు ఏ మేరకు అభివృద్ధి చేయగలుగుతామో అంతవరకే. నేను మిగతా వేటిల్లో పోయేవాడిని కాదు. పరపత్యాలు రావాలి అని అంటే నేను ఏదన్నా ఊహించుకోనో, అదనంగా కోరుకునో, ఏదన్నా అసంతృప్తి నా సైడ్ నుంచో, లేకపోతే వాళ్ళకి నా ప్రవర్తన మీద ఉంటే పరపత్యాలు వస్తాయి. అటువంటిదైతే నా దృష్టికి ఇప్పటి వరకు లేదు. ఇంకా దీన్ని క్రియేట్ చేసే వాళ్ళు ఉంటే ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏముంది, మార్ఫింగ్లు చేసే కాలంలో ఇదేం పెద్ద విషయమేం కాదు కదా. గోరుని కొండ చేయటం, కొండని గోరంత చేయటం అనేది సెకండ్లో పని. ఇప్పుడు టెక్నాలజీ ఆ రకంగా ఉంది. మధ్యలో కొంతమంది వ్యక్తులు ఆ రకమైన ప్రయత్నాన్ని నా దగ్గర తీసుకొచ్చినప్పుడు వాటిని నేను తీవ్రంగా వ్యతిరేకించిన మాట వాస్తవం. అంతేగాని అది చేస్తేనే నీకు సీట్ ఇస్తామన్న మాట ఒట్టిది. అసలు పెద్దలకి సంబంధం లేని వ్యక్తులు కొంతమంది మధ్యలో ఆ ప్రస్తావన తీసుకొస్తే దాన్ని నిరద్వందంగా ఆ రకమైన రాజకీయ వ్యవహారంతో నడిచిన కుటుంబం కాదు మాది. అందుకని మేము దాన్ని వ్యతిరేకిస్తాం. అది తర్వాత ఏం జరుగుద్ది ఇప్పుడే చెప్పమంటే టుమారో ఐ కాంట్ సే వాట్ విల్ హ్యాపెన్ టుమారో. బట్ ఈరోజు నా మైండ్ మాత్రం ఒక ప్రశాంతతను కోరుతుంది. మనం కొన్ని ప్రిన్సిపల్స్తో ఫాలో అవుతుంటాం. దాన్ని బట్టి రేపు వ్యవహార శైలి అనేది కాదు అనే ప్రశ్న ఉద్భవించినా నేనేమి దానికి పెద్దగా ఫీల్ అయ్యేవాడిని ఏం కాదు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారంటే పార్టీ అధిష్టానం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారని భావిస్తాను. నేనేమి నెగటివ్గా థింక్ చేయను. ఆ రోజు ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు అడిగితే ఇది చట్ట ప్రకారం కూడా చల్లదే, చట్టంలో కూడా లేదే. ఇన్ యాంటిసిపేషన్ అనేది చట్టంలో చెల్లుబాటు లేని పదం. ఇది ఎవరికి వాళ్ళు
ఒక అభద్రతతోటి కల్పించుకుంటున్న కల్పిత గాథలే కానీ ఇప్పుడు జరుగుతున్నాయని. కాకపోతే ఏంటంటే ఆయన ఎందుకు ఖండించడం అంటే ఇంక రోజు ఏడ ఖండిస్తా కూర్చుంటాం మేము, నా పని అదే. ఇప్పుడు నేను టీడీపీలోకి పోతున్నానని ఒక పుకారు వస్తే దాన్ని ఖండించాల్సింది ఎవరు? టీడీపీ అధినాయకత్వం. అంటే ఇప్పుడు మీ ఆలోచన ఏమన్నా నేను అటు పోతాను ఏమైనా ఇబ్బందిగా ఉంటుందని ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కాదనుకుంటే అని అడిగారు ప్రశ్న. మీరు కాదనుకుంటే ఇట్ ఈస్ ద ప్రెరిగేటివ్ రైట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఆయన ఈ పార్టీని వ్యవస్థాపకుడు, ఈ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చినాడు. ఆయన తీసుకునే నిర్ణయాన్ని కాదనేదానికి మనం ఎవరిని? మనకేముంది రైట్? అది నా భావన. అసలు ఏమీ జరగకుండా ఎంతో చర్చ ఎందుకు? అసలు ఏం జరగలేదు కదా, అటువంటి ప్రయత్నము అటువంటి విధానం ఏమీ జరగల. ఒక ఈక్వేషన్స్ తీసుకునేటప్పుడు డిఫరెంట్ ఫార్మాట్లో చూస్తారు. కొర్సిపాడు మండలం రావినూతల గ్రామంలో సినీ యాక్టర్ రఘుబాబు నివాసంలో జరిగిన శుభకార్యంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రఘుబాబు తండ్రి గిరిబాబు ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బెల్లం సత్యనారాయణ, నాదెండ్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. బాగున్నా ఇప్పుడు వచ్చారు. థ్యాంక్ యూ. ఇది ఫంక్షన్కి రఘు పిలిచేస్తే ఇక్కడ ఫంక్షన్ కదా వచ్చాం. ఈ ముని మనోరాలు మనోడా ఎంపీ గారు అంతా మీ ఆశీర్వాదాలతో. అదే మనవాళ్ళు నుంచి వచ్చున్నారు. ఆన్సర్ గుర్తుపెట్టాను. శ్రీనివాసుని నామస్మరణ ఒకవైపు, చల్లని వాతావరణం ఒకవైపు, కురుస్తున్న మంచుతెరల మధ్య గోవిందనామాలు, శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాతం చదువుకుంటూ వందలాది మంది భక్తులు శ్రీగిరి గిరి ప్రదక్షిణ చేసి శ్రీగిరిపై కొలువై ఉన్న శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నెలలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజున నిర్వహిస్తున్న శ్రీగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తులతో ఆధ్యాత్మిక భావాలను దిగ్వినీకృతం చేసుకుంది. శనివారం ఉదయం 5 గంటల నుండి శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘం నుండి ప్రారంభమై శ్రీగిరి వరకు గిరి ప్రదక్షిణ సాగింది. కార్యక్రమంలో శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తా జంధ్యం, ఉపాధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు, సహకార్యదర్శి నేరళ శ్రీనివాసరావు, పబ్బిశెట్టి శ్రీనివాసరావు, కోటి సూర్యనారాయణ, ధనిశెట్టి రామునాయుడు, శ్రీవారి భక్తులు తదితరులు పాల్గొన్నారు. మార్గ మధ్యలో భగీరథ సర్కిల్ వద్ద సగరపుత్రులు గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు పాల ప్రసాదం అందజేశారు.
ఈ నెల 22వ తేదీ అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా వీహెచ్పీ ఆధ్వర్యంలో వాడవాడలా అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను పంపిణీ చేస్తున్న సందర్భంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కార్యాలయానికి వెళ్లి స్వామివారి అక్షింతలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అయోధ్యలో రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించారు. ఇవి ఇప్పుడు వాడకూడదు. ప్రతిష్ట అయిన వల్ల ప్రతిష్ట అయిన తర్వాత ఇప్పుడు పెద్దవాళ్ళ పేరు జరుపులో దీవించాలి. ఇంటి కూడా ఇదే పని సరస్వతి విద్యా సంస్థల 33వ వార్షికోత్సవం సందర్భంగా జల్సా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. తండ్రి గొప్పతనాన్ని తెలియచెప్పేలా ప్రదర్శించిన కార్యక్రమం విద్యార్థుల్లో ఆలోచన రేకెత్తించింది. ఈ సందర్భంగా గత విద్యా సంవత్సరంలో ప్రతిభ చూపిన విద్యార్థులను సత్కరించారు. కార్యక్రమానికి హాజరైన వివిధ విద్యా సంస్థల డైరెక్టర్లు, అధ్యాపకులు, ఇతర అతిథులను సరస్వతి విద్యా సంస్థల నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. క్లాప్స్ కొట్టాలి ఒకసారి. ఆల్ ద స్టూడెంట్స్ ప్లీజ్. సాంగ్ పరమేశ్వర రెడ్డి సార్, ప్రగతి హై స్కూల్. దయచేసి సార్, ఢిల్లీ పబ్లిక్ టైం డిలే అయినందువల్ల భోజనం కొంచెం వేస్ట్ చేయకుండా సర్వ్ చేయాలి. నెక్స్ట్ సాంగ్ స్టార్ట్ చేస్తున్నాం. రిక్వెస్ట్ కైండ్ బియాండ్ ద డాన్స్ ప్లీజ్ కైండ్లీ. స్వామిలు అందరూ అభిమానించే వ్యక్తి, ప్రకాశం జిల్లా ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకునే మరి అందరూ మావారు, మా కుటుంబ సభ్యులు, ఎస్పెషల్లీ సరస్వతి విద్యా సంస్థ ఫ్యామిలీ మెంబర్సు, మా ఫ్యామిలీ మెంబర్సు అనే ఆలోచనతో ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథి మరి మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. పట్టణ ప్రథమ పౌరురాలు, మరి పట్టణాన్ని ఎప్పుడు తన కనుసన్నల్లో కంటికి రెప్పలా చూసుకునే మరి ఒక టీచరు, మరి ఆమె టీచర్ వృత్తిని వదిలి ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలనే సదుద్దేశంతో మరి మేయర్ కావడం, మరి మనందరము ఆమె యొక్క త్యాగాన్ని హర్షించి మరి మేడం గారికి మనందరి హృదయపూర్వక
ఒంగోలు కర్నూలు రోడ్లోని సెయింట్ డేవియస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. 1974లో ప్రారంభించిన ఈ స్కూల్ ఒంగోలులోనే తొలి ఇంగ్లీష్ మీడియం స్కూల్గా ఖ్యాతి గడించింది. స్కూల్ స్థాపించిన ఈ 50 ఏళ్ల కాలంలో ఇక్కడ చదువుకొని జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు వేలాది మంది ఉన్నారు. భారత్తో పాటు విదేశాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సెయింట్ జేవియర్స్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను పూర్వ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ స్కూల్లో తొలినాళ్లలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన వారిని పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించి తమ ఉన్నతికి పాటుపడిన గురువులను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు సురేష్ కుమార్, వెంకటేష్ బాబు, ఎస్తేర్ రాణి, జ్యోతి, సుప్రియ తదితరులు ఆర్గనైజ్ చేశారు. కొంతమంది పూర్వ విద్యార్థులు తమ పిల్లలను తీసుకువచ్చి తాము చదువుకున్న పాఠశాల, తరగతి గదులు, ప్లేగ్రౌండ్ చూపించి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. जिसकी दीवाने ब्रिज की हर बाला वो किसना है, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है जो है अलबेला मदनैनो పేరెంట్స్ యొక్క సహకారము మాకు ఎంతో తృప్తినిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించింది. మాకు 1992 సంవత్సరం కొంచెం కష్టంగా అనిపించింది. చాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చేసాయి. అంతవరకు కూడా మా స్కూల్లో చాలా మంచి స్ట్రెంగ్త్ ఉండేది. సుందరం మాస్టర్ స్కూలు స్టేషన్ దగ్గర తప్ప ఇంకా ఏ స్కూలు ఇంగ్లీష్ మీడియం లేదు. కానీ 90స్లో చాలా స్కూల్స్ వచ్చేసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. సెయింట్ జేవియర్ స్కూల్లో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అని వారు చక్కగా అడ్వర్టైజ్ చేసుకున్నారు అని అది నిజం కూడా. మా మేనేజ్మెంటు మాకు సెక్షన్స్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. చాలా స్కూల్స్ వచ్చేసాయి. కానీ 94 నుంచి మంచి స్ట్రెంగ్త్ మనకి ఎదురుగా వచ్చినటువంటి ఐడియల్ పబ్లిక్ స్కూలు, చాలా స్కూల్స్ అన్నీ కూడా కొద్ది కాలానికి 2, 3, 4 ఇయర్స్ కూడా ఉండేవి కావు. 10th క్లాస్ వరకు చదివాను. 12 ఏళ్ళు మ్యాక్సిమం ఉన్నంత వరకు చదివాను నేను. ఇంకా ఉంటే కూడా చదువుకోవాలనే అంత డిసిప్లిన్, క్రమశిక్షణ ఇక్కడ ఈ స్కూల్లో ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద గ్రౌండ్ కానీ ఇంత క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ కానీ ఎక్కడ ఏ స్కూల్స్లో లేదు. మేము ఎంత ఇష్టమంటే ఈ స్కూలు అయిపోయి ఒంగోలు వదిలిపెట్టి వేరే చోట జాబులు చేస్తున్నా ఎక్కడన్నా అవకాశం ఉంటే మా అక్క పిల్లలు కానీ మా చుట్టాల వాళ్ళ పిల్లలు కానీ ఇక్కడ ఒంగోలు చుట్టుపక్కల పరిసరాలు ఎవరున్నా కానీ మేము ఫోర్స్ చేసి తీసుకొచ్చి ఇదే స్కూల్లో జాయిన్ చేయించేవాళ్ళం. అంటే ఇప్పటికీ అదే చేస్తున్నాం. ఎందుకంటే ఇది మాకు ఎట్లా ఇచ్చిందంటే మాకు జస్ట్ చదువు ఒక్కటి నేర్పలేదు, మాకు క్రమశిక్షణ నేర్పింది. అంటే నిజ జీవితంలో ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది ఎలా ఓవర్కమ్ చేయాలి. ఇక్కడ కూడా మేమేమి సింపుల్గా మాకు స్పూన్ ఫీడింగ్ అవ్వలేదు. మాకు చాలా డిసిప్లిన్గా లేట్గా వస్తే తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ దాకా ఈ స్కూల్లో కంప్లీట్ చేశాను. మా బ్రదర్స్ కూడా ఇక్కడే చదివారు. 1974 నుంచి ఈ 2024కి గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మేమంతా ఇక్కడ పూర్వ విద్యార్థులందరం కలిసాము. ఈ సందర్భంగా స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మా బ్యాచ్ తరపు నుంచి మేము 25,000 డొనేట్ చేశాము. అలానే సిమెంట్ బెంచీలు కూడా డొనేట్ చేస్తున్నాము. ఈ నెలాఖరికల్లా మేము సిమెంట్ బెంచీలు డొనేట్ చేస్తాము. అలానే మేము ఇక్కడ కలవటం వల్ల మా ఫ్రెండ్స్ అందరూ, చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ కలిసాము. చాలామంది ఫారెన్లో ఉండటం వల్ల. నా పేరు అంగిరేకుల ఎస్తేర్ రాణి అండి. మేము 94-95 బ్యాచ్ అండి. ఇక్కడ మేము 6th నుంచి 10th వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. ఈ స్కూల్లో మెయిన్ డిసిప్లిన్ నేర్పిస్తారండి. చాలా డిసిప్లిన్గా పెరిగాం మేము.
ఒకవేళ ఇంకెవరైనా ఫర్దర్గా పిల్లల్ని ఎక్కడ మంచి స్కూల్లో చేర్చాలన్న ఆలోచన ఉన్నా కూడా సెకండ్ థాట్ లేకుండా తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేయొచ్చండి. ప్రజెంట్ నేను సచివాలయం జాబ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడున్న పరిస్థితి అంటే పిల్లల్ని కొట్టకూడదు తిట్టకూడదు అనేది ఒక చట్టం ఉంది. ఇక్కడ కొట్టకుండానే కంటి చూపుతోనే భయపెడతారండి. దానిలో అసలు డౌటే లేదు. అంటే మీ ఫౌండేషన్ ఏ విధంగా పడింది మేడం? బాగా జరిగింది సార్. ఇంకా అంటే మీ ఫౌండేషన్ పునాది ఎట్లా ఉంది? మీ గురువులు మీకు ఏ విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దారనేది? చాలా బాగా తీర్చిదిద్దారండి. కాంపిటీషన్స్లో కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు టీచర్స్ మాతో. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? అసలు చాలా ప్రౌడ్ ఉందండి మేము ఇట్లాంటి టీచర్స్తో. నేను 95 10th బయటికి వెళ్ళిన బ్యాచ్ సెయింట్ జేవియర్స్లో చదివి బయటికి వెళ్ళాను. ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సఖీ దిశా సెంటర్స్లో సెంటర్ అడ్మిన్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈ స్కూల్ మాకేమి నేర్పించింది అని అంటే, ఏదైతే ఇప్పుడు కొత్తగా చట్టాలు పిల్లలకి సంబంధించి ఏం చట్టాలు తీసుకొచ్చారు అంటే బెత్తాలు వాడకూడదు, గట్టిగా భయపెట్టకూడదు అనే ఏదైతే ఇప్పుడు ఆర్టీఐ ద్వారా తీసుకొచ్చారో అవన్నీ మాకు ఈ స్కూల్లో అవన్నీ వాడకుండా ఈ చట్టాలని ముందే మేము 95 అయినప్పటికీ అప్పటి నుంచే ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. ఏ టీచర్ కూడా బెత్తం వాడరు ఇక్కడ. చక్కగా ప్రతి పిల్లల్ని దగ్గర పెట్టుకొని చాలా కేరింగ్గా ఇండివిజువల్ కేర్ తీసుకుంటారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా కొనిజేడు బస్టాండ్ దగ్గర వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో కూడారే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 108 గంగాళాలతో స్వామివారికి పాయసం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా మహిళా భక్త బృందం తిరుప్పావే పాసురాల సామూహిక గానం చేశారు. కార్యక్రమంలో ఓడా చైర్పర్సన్ సింగరాజ్ మీనాకుమారి, ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. చిన్నారులు చేసిన నాట్య ప్రదర్శన అలరించింది. ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం తరఫున ప్రతి సంవత్సరం జరిగే ధనుర్మాస వేడుకలైన తిరుప్పావై మహోత్సవాలకి, అలాగే ఈ రోజున జరిగే కూడారే వేడుకలకు విచ్చేసిన మహిళలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ స్టేజ్ చూస్తే ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధగా ఆధ్యాత్మికత ఉట్టిపడేటట్టుగా ఒకే రకమైన వస్త్రధారణతో ఒకే రకమైన పాట ఆలపించినప్పుడు అది చూస్తే ఆధ్యాత్మికత ఎక్కడో లేదు, ఇక్కడ వెళ్ళి పిలుస్తుంది అనేది మాత్రం స్పష్టంగా తెలిసింది. పిల్లలతో అలాగే పెద్దవాళ్ళు కాకుండా ఈ రోజున యువత అనేది ప్రతి ఒక్కళ్ళు సెల్ ఫోన్లకి వేరొక వ్యాపకాలకి అలవాటు పడిపోయి ఆధ్యాత్మికమైన విషయాలన్నా కూడా లేదు, భక్తి అంటే కూడా అది ఏదో వారికి పగని పని అన్నట్టుగా నేను వేచి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున తిరుప్పావై కూడారే వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. దాదాపు 11 సంవత్సరాల నుంచి ఈ వేడుకలను శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయ కమిటీ ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఈ రోజున ముఖ్య అతిథిగా మన ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారు శ్రీమతి మీనాకుమారి గారిని, సింగరాజు మీనాకుమారి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు.
జరుగుతుంది. ఈ నెల 14/1/2024 బోర్డు సభ్యులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం జిల్లాల చిన్న శ్రీనివాసం అర్థం గవర్నమెంట్ అభ్యర్థి ఓం శ్రీహరి పారాయణ మహర్షి చంద్రపాల గారు, రాజ్యలక్ష్మి గారు, భూసరాజు ఈదుపల్లి విద్యాశ్రావణి గారు, కోమటిరెడ్డి శిరీష గారు ఆహ్వానిస్తున్నాం. ఈదుపల్లి సంస్కృతి సాంప్రదాయాల విశ్లేషణ విద్యార్థుల విలువైన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉందని రైజ్ కృష్ణసాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కార్యదర్శి సిద్ధ హనుమంతరావు పేర్కొన్నారు. సంస్కృతి పట్ల లోతైన అవగాహన కలిగిన వారికి సహనం, ఆసక్తి వంటి గుణాలు అలవడతాయని తెలిపారు. రైజ్ కృష్ణసాయి గ్రూప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎథ్నిక్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు సైతం సాంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు. All the dignitaries to occupy their honorable chairs on the days. We welcome you all for the Ethnic Day celebrations 2024 on behalf of Rise Krshnasai Group of Institutions. శ్రీ వేణుగోపాల స్వామి ఓరియంటల్ సంస్కృత ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని పూర్వపు ఉపాధ్యాయుడు కుంచాల గురవయ్య అన్నారు. ఒంగోలు సమీపంలోని చేకూరుపాడు గ్రామంలో 60 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన పాఠశాల వజ్రోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా పూర్వపు విద్యార్థుల కలయిక మధ్య జరిగింది. వజ్రోత్సవ వేడుకలకు ఇతర దేశాలు, రాష్ట్రాల నుండి ఇక్కడ చదివిన వారందరూ పాల్గొని పూర్వపు జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వజ్రోత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సిరిగిరి తారకనాథ్, వరప్రసాదులు మాట్లాడుతూ చేకూరుపాడు గ్రామంలో వేణుగోపాల స్వామి ఓరియంటల్ సంస్కృత పాఠశాలలో చదివిన ప్రతి విద్యార్థి విద్యార్థినిలు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇదే పాఠశాలలో చదివి మంచి భవిష్యత్తును సంపాదించుకున్నామని, ఇది మా పూర్వపు ఉపాధ్యాయులు చూపిన చొరవ అని వారికి ధన్యవాదాలు తెలిపారు. పూర్వ విద్యార్థులందరూ కలుసుకుని ఒకచోట జ్ఞాపకాలను పంచుకుంటూ ఆ పాఠశాల అభివృద్ధితో పాటు గ్రామాభివృద్ధికి పాటుపడతామని వారు తెలిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు ఎస్కే షబ్బీర్, ప్రసాద్, నల్లూరు అమరవాణి పాల్గొన్నారు.
మధ్యలో బోల్డ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశాం. కాకపోతే ఈ పెళ్లి స్టేషన్ నుంచి ఏ ప్రోగ్రామ్ ఇంపార్టెంట్ అనిపించలేదు కాబట్టి జరిపించడం జరిగింది. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది లాస్ట్ గా మా మనవి. నేను దాదాపు 20 సంవత్సరాలు ఓరియంటల్ హై స్కూల్కి హెడ్మాస్టర్గా పనిచేశాను. ఆ స్కూలు 11 మంది ఒక కమిటీగా ఏర్పడి ఏదో ఒక స్కూల్ మన ఊరికి రావాలి అనే ధ్యేయంతో దాన్ని సాధించారు. కానీ ఓరియంటల్ అనే దానికి ఎవరికీ తెలియదు. అప్పుడు నాకు తెలియదు, చేరినా కూడా ఈ ఓరియంటల్ అని. ప్రజల్లో కూడా ఏముండేదంటే దీంట్లో చదివిన వాళ్ళు పండిట్స్గా తప్పితే దేనికి పనికిరాదని చాలామంది విమర్శిస్తూ ఉండేవాళ్ళు. ఇలాంటి అవకాశం నాకు జీవితంలో రాదని అనుకున్నాను. వాళ్ళ యొక్క గొప్పతనం, తర్వాత వాళ్ళ పేరెంట్స్ మంచితనం, మా యాజమాన్యం యొక్క మంచితనం, దీనివల్ల ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పినందువల్ల అది సద్వినియోగం అయినాయి. అందువల్ల చాలా హ్యాపీగా ఉంది. చేకూరుపాడు శ్రీ వేణుగోపాల స్వామి ఓరియంటల్ సంస్కృత పాఠశాల 1962లో స్థాపించిందండి. మేము 1986 10th క్లాసు బ్యాచ్ అండి. ఈ స్కూల్లో సంస్కృతం ప్రత్యేకతగా ఉంది. ఈ స్కూల్లో చదివిన ఎంతోమంది విదేశాల్లో పోయి చాలా పెద్ద పెద్ద చదువులు చదివి ఈరోజు ఈ స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చారు. ఈ గ్రామానికే పేరు తెచ్చారు. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఈ చేకూరుపాడు స్కూల్కి ప్రత్యేకత ఉన్నది. ఈ చేకూరుపాడుకి పక్కన వల్లెట్టివారిపాలెం, త్రావగుంట, ముక్తినూతలపాడు, తర్వాత త్రావగుంట గ్రామాల నుంచి ఎక్కువ మంది పిల్లలు వచ్చేవాళ్ళు. ఆ ఊళ్ళలో స్కూళ్ళు ఉన్నా కూడా ప్రత్యేకంగా చేకూరుపాడుకే వచ్చి చదువుకునేవాళ్ళు. ఎందుకంటే చేకూరుపాడు స్కూల్ అంటే అంత విద్యకి మంచి విలువనిచ్చేవాళ్ళు. అందువలన వీళ్ళంతా చాలా అభివృద్ధి చెంది ఈరోజు ఈ స్థాయికి వచ్చి పూర్వ విద్యార్థులందరూ ఒకటి అయ్యి అందరూ చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉందని తెలియపరుస్తున్నాం. మన పాఠశాలలో చదువుకొని బయట వేరే చదువుల రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ దూరం అయిపోయి మన సంబంధాలు తెగిపోయిన వాళ్ళని కలపాలి. ఈ సంబంధాలను మళ్ళీ పునరుద్ధరించుకొని జీవితాంతం మనం ఒకరికొకరు మాట్లాడుకుంటూ మనం ఈ సంబంధాలని కంటిన్యూ చేసుకోవాలనేది మెయిన్ ఉద్దేశం. ముందు కూడా ఈ కార్యక్రమాలని మేము కొనసాగిస్తూ పాఠశాల విద్యార్థులకి వాళ్ళకి ఏ విధంగా తోడ్పడగలము ఫ్యూచర్లో, అట్లాగే పాఠశాల అభివృద్ధికి, ఆ తర్వాత చేకూరుపాడు గ్రామం ఈ స్కూల్ని పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములైన గ్రామ పెద్దలకు కూడా మనం ఏదన్నా ఉత్తరోత్తర చేయాలనే సంకల్పం కూడా మాకు ఉంది. అది ఎందుకంటే అందరం ఈ పాఠశాల ద్వారా విద్యని మా గురువుల నుంచి నేర్చుకొని ఆ తర్వాత ఎక్కడెక్కడో స్థిరపడ్డాము. ఈరోజు అందరము ఈ స్థితిలో ఉండడానికి మా ఉపాధ్యాయులే కారణము. ఆ విధంగా కృతజ్ఞతాపూర్వకంగా ఈ చేకూరుపాడు గ్రామానికి కూడా ఏదన్నా చేయాలనే మంచి ఆలోచన ముందు చేపడతాము. అందరం సంఘటితంగా ఉండి కలిసి వచ్చే విద్యార్థులందరితోటి మళ్ళా అసోసియేషన్ని రిజిస్టర్ చేసుకొని ముందుకు తీసుకెళ్తాము. ఈ విధంగా మా కార్యక్రమాలు ముందు కూడా తెలియజేస్తాము. ఈ స్కూల్ చిన్న ఊరైనా కూడా ఊరు రైతులంతా ఒకే అభిప్రాయంతో ఉండి అంతా కలిసిమెలిసి ఉండి స్కూల్ను కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నామండి. ముందు కూడా ఇలాగనే ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటామని మేము అనుకుంటా ఉన్నాము. పూర్వ విద్యాలందరూ అమెరికా నుంచి కానీ కెనడా నుంచి కానీ బళ్ళారిలో కూడా ఉన్నారు జనాలు. ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు సంతోషకరంగా ఉందండి. ఇది ముందు కూడా కొనసాగిస్తామని మేమంతా అనుకుంటా ఉన్నామండి. నేను త్రావగుంట నుంచి రోజు 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ స్కూల్లో చదివాను. 1978 నుంచి 81 వరకు రోజు అక్కడి నుంచి 3 కిలోమీటర్స్ నడిచి వెళ్ళేవాళ్ళమి. కానీ చాలా మంచి స్కూల్ అండి. ప్రతి ఒక్క టీచరు పిల్లలని వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకొని
ఇలా చదువులు చాలా బాగా చెప్పారు. ఆ విజ్ఞానంతో మేము ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నాము. నేను హైదరాబాద్లో లహరి గ్రూప్ అనే కంపెనీలో సెక్రటరీగా పనిచేస్తున్నాను చైర్మన్ గారికి. అంటే అంత పెద్ద పదవి నేను చేస్తున్నాను అంటే దానికి పునాది స్కూల్లో నాకు మాస్టర్లు చెప్పిన విద్య. కాబట్టి నాకు ఈ స్కూల్తో చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి అండ్ అనుబంధం ఉంది ఈ ఊరితోటి కానీ స్కూల్తో కానీ. అందరూ మాస్టర్లు నన్ను వాళ్ళ అమ్మాయిలాగే చూసుకునేవాళ్ళు, ప్రతి ఒక్క మాస్టరు. అది నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ విషయం తెలవడంతో నేనొక నాగులపలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మాదాసు కృష్ణమూర్తి మెమోరియల్ మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంటును ఎంపీడీఓ జయమణి ప్రారంభించారు. గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాదాసు రాంబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు విశేష స్పందన లభించింది. గ్రామ ఊరచెరువు ప్రాంగణంలో ప్రారంభమైన కార్యక్రమంలో సర్పంచ్ జయమ్మ, ఎస్ఏ హరిబాబు, తహసీల్దార్ సుజన్ కుమార్, ఎంపీటీసీ మున్నంగి వెంకట్రావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఆరిగ శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 13వ తేదీన ముగ్గుల పోటీలు, 14వ తేదీన పరుగు పందెం, సైక్లింగ్, మ్యూజికల్ చైర్స్, పాటల పోటీలు, షటిల్, డాన్స్ పోటీలు, డ్రాయింగ్, స్కిప్పింగ్, 15వ తేదీన వక్తృత్వ పోటీలు, క్రికెట్, బాల్ అండ్ బకెట్ పోటీల నిర్వహణ, 15వ తేదీ సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా బహుమతి ప్రధాన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాలలో ఒంగోలు నగర ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, సభ్యులు కుర్రాప్రసాద్ బాబు, ఉమ్మడి శెట్టి శ్రీనివాసరావు, బి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నగర ప్రజలందరికీ అంబరాన్నంటే సంక్రాంతి సంబరాలు గద్దలగుంట పాలెంలో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జరుపడానికి పెద్దలు నిశ్చయించారు. 13వ తేదీన మహిళలందరికీ కూడా ముగ్గులు పోటీల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 14వ తేదీన చిన్నారులకు ఆటల పోటీలు మరియు వివిధ కేటగిరీల్లో పెద్దవారికి కూడా ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. 15వ తేదీన సభా కార్యక్రమము. ఈ సభా కార్యక్రమంలో ఆటల పోటీల్లో గెలుపొందిన వారందరికీ కూడా ప్రైజులు, బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాల సుజాత గారు మరియు పలువురు ప్రముఖులు విచ్చేస్తారు. అదేవిధంగా 16వ తేదీన ఒంగోలు నగరం నుంచి దేవతామూర్తులందరూ కూడా మన ఊరేగింపుగా వచ్చి పారివేటకు ఎంతో కనువిందు చేస్తారు భక్తులందరికీ కూడా. కాబట్టి ఈ పారివేట కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా, పాట కచేరీలు వగైరా అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఒంగోలు నగర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ వీక్షించవలసిందిగా. గద్దలగుంట అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యక్రమాలు తీర్చే కార్యక్రమం తీసుకొని మేము ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు నగర ప్రజానీకానికి మేము ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అలాగే ఈ యొక్క సంక్రాంతి అనేది కూడా పూర్తిగా గ్రామీణ వాతావరణంలో జరగాల్సిన కార్యక్రమం కూడా, గ్రామ ప్రజలకు కూడా సుఖ సంతోషంతో ఉంటారని చెప్పి భావించే ఈ యొక్క సంక్రాంతి కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా మనం చూసినట్లయితే ఎక్కడెక్కడ టౌన్లో ఉండే జనం అందరూ కూడా తన యొక్క హారిజన్ అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క గ్రామానికి వలస వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో ఉంటుంది. హైదరాబాద్ నగరాన్ని చూసినట్లయితే ఈ యొక్క సంక్రాంతి చూసినట్లయితే దాదాపుగా 30 lakhs నుంచి 40 lakhs జనం పూర్తిగా
కానీ ఈ 3 రోజులు కనుమరుగే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో జరగబోయే కార్యక్రమాలకు మేము పూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. బాలాజీరావుపేటలో 72 సంవత్సరాలుగా శ్రీనివాస పద్మావతి కళ్యాణ మహోత్సవాన్ని ధనుర్మాసం శ్రవణ నక్షత్రం సందర్భంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దీనిలో భాగంగా నేడు పద్మావతి శ్రీనివాస కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకృష్ణ లీల తరంగాలను ఘోరకవి సంపత్ కుమార్, అద్దంకి మురళి, పింగళి సుబ్బయ్య ఆలపించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. డబ్బు పొదుపు చేయలేనివాడు, మాటపై అదుపు లేనివాడు ఎప్పటికైనా ఇబ్బంది పడాల్సిందే. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.